నా మాట నమ్ము. అబద్ధం సాగు. శివో శివో మహారాజా, దారుణం జరిగింది. ఏం జరిగింది మహామంత్రి? అమూల్యమైన కులరత్నాలు మాయమయ్యాయి. అన్ని పోయినవా మహామంత్రి? 4 రత్నాలు అపహరించబడ్డాయి ప్రభు. శివోహం దొంగ, గుండెలు తీసిన బంటు, సామాన్యుడు కాదు. ఏమైంది ప్రభు? ఏమైంది మహామంత్రి? మహారాణి మహారాణి ఏం చెప్పమన్నారు? దొంగ కులరత్నాలన్నీ అపహరించాడు. ఒక్కటన్నా మిగల్చలేదు. వాడి నెత్తిని పిడుగుపడా. శివో, విచారించకండి మహారాణి. ఆ దొంగని పట్టి అప్పగించే బాధ్యత మాది. వీధి కాక మరెవరిది? మా రత్నాలు మాకు అప్పగించేంత వరకు మీరు నిద్రపోవడానికి వీల్లేదు. చిత్తం. మహారాణి, దొంగని పట్టేశాం. ఎవరు? మహామంత్రి. పత్వాల్, హుజూర్, ఇది కేవలం పిచ్చివాగుడు కాదు. ఆ గుడి ఏదో గుడ్డివాడెవడో వెంటనే ఆరా తీయండి. చిత్తం. నై సర్కార్, వాడు దివానా ఉంది. శివో, హలో హుజూర్, జాగ్రత్త. జాగ్రత్తగా ఇస్ ఆఫీస్ మే మేము ఎప్పుడో కనిపెట్టినాం. వాడు దివానా మహారాజు ఉన్నాడు. గంపిడి చీకటుండగానే రేవు దాటిపోదాం అనుకుంటే నా యాల ఇంకా రాల. గుడ్డి నా యాల. బాబు, రే రే గుడ్డి నా యాల, నీకోసం వస్తుండారా? ఇదేంది బాబు, మూటా మూలే సర్దారు? ఎక్కడికైనా ప్రయాణమా? అవునురా, ఇక ఈ చీకటి బతుకు బతకదలుచుకోలేదురా. నలుగురిలో పోయి పెద్ద మడిసిలా బతకదలుచుకున్నాను. ఇదిగో తీసుకో, ఈ 3 రత్నాలు నువ్వే తీసుకో. పోరా. నాకెందుకు బాబు, నీ దగ్గర ఉంచుకో. దీంతో ఏ కష్టం లేకుండా బతకొచ్చు. నేను దొంగతనం బొగ్గేశాను రా. నాకెంతురా ఈ దొంగ సొమ్ము? రాత్రి దొంగతనం చేయడం, పగలం మానేసానంటాం. ఎట్టా నమ్మంట? రేయ్ రేయ్, ఆ పిల్లకి మాట ఇచ్చాను రా. ఆడవాళ్ళకి ఏం తెలుసు బాబు, తెస్తే వండి పడేస్తారు. గడించి వాడి తెలుస్తుంది ఆ కష్టం. ఉండని బాబు. రేయ్ గుడ్డడా, నేను సత్య మాట తప్పను రా. రేయ్, తిన్నయ్యాల, ఎంత పని చేసినావురా? లేదు బాబు, లేదు. అయ్యా, దొంగతనం చేసింది నేను. ఇదిగో రత్నాలు. అబద్ధం అర్థమైందిరా. దొంగతనం చేసింది నాను. ఆ నొక్కేయండి. మీ మాకు పెద్ద అరిస్తున్నాడు, పాట తప్పడు. కాలం సింగం కట్టుబడిందిరా. నీ కదరా నయ్యాల. సత్యానికి రా. అత్త చెప్పొత్తా, మామను వదిలిపెట్టమని చెప్పొత్తా. నేను చెప్తే వదిలిపెడతారమ్మా. మరి మావ దొంగతనం ఒగ్గేశాడు కదత్తా. వదిలేసిన దానికి కాదు, చేసిన దానికే ఈ శిక్ష. అదేమిటమ్మా అలాగంటావు? బాబు, ముసలివాణ్ణి, నేనేమైనా పర్వాలేదు. నేను చేసిన నేరానికి నువ్వెందుకయ్యా నెత్తిరేసుకుంటావు? నేనే చేశాను. చెప్పు మావ, చేయలేదని చెప్పు మావ. అబద్ధమాడొచ్చా? ఇక నీదే బాధ్యత, నీకే అప్పగిస్తున్నాను. ఎవ్వరూ ఏడవనక్కర్లేదు. అందరూ ఒకే చోట ఉండే ఏర్పాటు చేసి పత్వాల్, వీళ్ళని కూడా తీసుకెళ్ళండి. వాళ్ళేం చేశారా? శివో శివో శివో, చెప్తూ కూర్చోడానికి మాకు తీరిక లేదు. తీసుకెళ్ళండి. బాబు, మనవి. నోర్మూయ్. మోస్తా బాబు, మోస్తా. లాక్కెళ్ళండి.
ఏమిరా ఇప్పుడేమంటావు? ఆ 4వ రత్నాన్ని ఏం చేశావు? చెప్పు. మడిసికొక మాట గొడ్డుకొక దెబ్బ ఎన్నిసార్లు చెప్పాలే? నేను ఆ దివాణంలోనే ఒగ్గేసిన. ఏ యదవ నా యాలు తీసిండు. శివో, మా దగ్గర నీ అబద్ధాలు. ప్రాణం పోయినా సరే అబద్ధం ఆడుతున్నా ఎలా? నోర్ముయ్! కారు కూతరకొస్తావా మూర్ఖుడా? నిన్నిక ఆ భగవంతుడు కూడా రక్షించలేడు. నీవు చేసిన నేరానికి నీకు ఉరిశిక్షలు ఇస్తాను, జాగ్రత్త. బాబు బాబు చిన్న మనవి, 4వ రత్నం ఎవరు తీసినా గౌరీ ఏమైంది? గౌరీ ఏమైంది? గౌరీ 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 రాలేదు. గౌరీ, అప్పుడే నా మాట వినుంటే నీకు ఈ బాధలన్నీ ఉండేవి కావుగా. పాపం, పొరపాటు పడ్డాం. ఆ దొంగ వచ్చి కాపాడతాడనుకున్నా. రేపు తెల్లవారేసరికి వాడు ఉరికంబం ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాడు. ద్రోహి, అంత పాపాన్ని కొడిగట్టుకున్నావా? అవును. ఆ పాపానికి పరిహారంగా ఏం ప్రాయశ్చిత్తం విధిస్తావో చెప్పు గౌరీ. నువ్వేం చేయమన్నా చేస్తాను. నువ్వు చేయందేమీ లేదు. అమాయకుడైన అతని ప్రాణాలే తీయడానికి పూనుకున్నావు. అదే శిక్ష నాకు విధించు. అతనితో పాటు నన్ను వధించు. ఎంత మాటన్నా? అప్రయోజకుడైన ఆ దొంగ కోసం నీ ప్రాణాల్ని బలిస్తావా? నా బొందిలో ప్రాణముండగాల ఎన్నటికీ జరుగుతుంది. చూడు గౌరీ, కన్నులు కుట్టే ఈ ఐశ్వర్యం, కనుసన్నలతో ఈ ప్రపంచాన్ని శాసించే ఈ అధికారం. గౌరీ, నీకై నీవే మనసు మార్చుకుంటావని ఇన్నాళ్ళు ఊరుకున్నాను. ఇక లాభం లేదు. ఆఖరిసారి చెప్తున్నాను, నా మాట వింటావా లేదా? అవును, ఇన్నాళ్ళు గుడ్డువాణ్ణే. అందుకే నిన్ను నమ్మాను. ఈ వాళ్ళ నీ నిజస్వరూపు నా కళ్ళారా చూచాను. ఇక మాత్రం గుడ్డువాణ్ణి కాను. మహారాజు, పాపి, ద్రోహి, నువ్వు చేసిన పాపాన్ని నిన్నేం చేసిన పాపలేదు. ఈ ద్రోహిని బంధించండి. అవసరం లేదు మహారాజా. మీ ఆజ్ఞ శిరస వహిస్తాను. మీరే శిక్ష విధించినా అనుభవిస్తాను. పాపం పండింది మహారాజా, పాపం పండింది. పదండి. పదమా పద. మహారాజా, ఒక్క మనవి. ఏమిటది? మహారాజు నిన్ను కాపాడాలని వచ్చాడు. పాపం తన్నే కాపాడుకోలేకపోయాడు. గౌరీ గౌరీ గౌరీ, ఇప్పటికైనా తెలుసుకో. ప్రాణం పోసినా తీసినా మాకే చెల్లు. పండు చేతికి అందకపోతే అలా చేసా నోరు